మమ్మీ చిల్లీ చికెన్ కావాలా? కానీ చికెన్ లేదు కదా, డాడీని తెమ్మంటావా? సరే వెళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖితారెడ్డి వ్లాగ్స్. ఈరోజు మా పాప చిల్లీ చికెన్ అడిగింది. చిన్నపిల్లలకి ఎంతో ఇష్టంగా తినే చిల్లీ చికెన్ స్పైసీ లేకుండా నేను చేస్తాను. ఈరోజు చూడండి ఫ్రెండ్స్. ముందుగా చికెన్ తీసుకొని దాంట్లో పసుపు వేసుకొని ఒక 4-5 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్, కారం నేను ఓన్లీ కలర్ కోసమే యాడ్ చేస్తున్నాను, ఎక్కువ వాడటం లేదు. చిల్లీ చికెన్లో ఎక్కువ చిల్లీలే యూజ్ చేస్తారు, కానీ నేను కొంచెం యాడ్ చేసుకున్నాను, కలర్ యూజ్ చేయట్లేదు కాబట్టి. మళ్ళీ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. బయట దొరికే కలర్స్ కానీ మసాలాస్ ఏమి యూజ్ చేయట్లేదు, నేను ఇంట్లో ఫ్రెష్గా చేసిన వాటితోనే తయారు చేస్తున్నాను. దాంట్లోనే ఒక ఎగ్ కూడా వేసుకోండి. దాంట్లోనే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని మొత్తం బాగా మిక్స్ చేయండి. ఈరోజు చూపించినట్టుగా నేను చూయండి. నేను అన్ని చిన్న పీసులే తీసుకున్నాను, పెద్ద పీసులు ఏం తీసుకోలేదు, చిన్న ముక్కలుగానే తీసుకున్నాను. మీరు కూడా అలానే తీసుకోండి. కలుపుకొని తర్వాత మళ్ళీ కొంచెం 1 స్పూను మైదా, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నా. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, అన్నీ బాగా కలుపుకున్నాక విడివిడిగా ఉన్నాయి చూడండి, గట్టిగా లేవు, అంత ఎక్కువ పీసులన్నీ స్మాల్ పీసెస్ తీసుకున్నాను. దీన్ని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. మీకు టైం ఉంటే 1 అవర్ అయినా పెట్టుకోండి. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకున్నాను. ముందుగా కలిపి పెట్టిన చికెన్ని దీంట్లో వేసుకుంటున్నాను. మీరు చికెన్కి ఆయిల్ ఎక్కువ యూజ్ చేయొద్దు, చిన్న వాటిల్లో చేసుకోండి, ఆయిల్ వేస్ట్ అవ్వకుండా. మళ్ళీ కాయిన ఆయిల్ వాడకూడదు కాబట్టి నేను చిన్న బండిలో కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకుంటున్నాను. ఒక్కో పీస్ వేసుకొని అన్ని కుప్పలాగా వేసుకోకుండా, ఎమ్మటే కలబెట్టకుండా కొంచెం ఆగి చూడండి. ఆయిల్ ఇలా వచ్చి మురుగ్గా వస్తుందిగా, పైన తేలుతుంది కదా, ఇంకా అయినట్టే. లైట్గా 1 నిమిషం ఉంచుకొని తీసేసుకోండి. చూడండి, ఇలా తీసి పక్కన పెట్టుకోండి అన్నీ. చూడండి, మళ్ళీ వేసుకుంటున్నాం. ఇది మొత్తం నేను మీడియంలోనే పెట్టి చేస్తున్నాను, హైలో పెట్టలేదు, అప్పుడు ముక్క సరిగా ఉడకదు. చూడండి, చికెన్ ఇలా అయింది కదా, ఇలాగే మొత్తం చికెన్ వేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, మొత్తం అలాగే ఫస్ట్ చూపించిన విధంగా వేసుకున్నాను, ఇది లాస్ట్. చూడండి, మళ్ళీ ఎక్కువసేపు ఉంటే పైన క్రిస్పీగా వస్తాయి. చిల్లీ చికెన్కి క్రిస్పీగా ఉండకూడదు, అందుకని ఇలా తీసివేసుకోండి. ఆయిల్ ఉందంటే మీరు జల్లెడ వేసుకొని దాంట్లో చికెన్ వేస్తే ఆయిల్ కిందకి దిగుతుంది. మొత్తం ఇదే విధంగా చేసుకోండి. మా మమ్మీ చేసి పెడితే నేను ఒకటి తింటున్నా. పెట్టుకున్నాను, అది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి పెద్ద కడాయి పెట్టుకున్నాను. ఇందాక చికెన్ చేసిన ఆయిలే కొంచెం వేసుకుంటున్నాను. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ, పచ్చిమిరకాయ మొత్తం వేసుకుంటున్నాను. ఇది ఓన్లీ
కొంచెం పచ్చి వాసన అన్నీ కొంచెం వేగితే చాలా లైట్గా, ఎక్కువ వేగాలి అవసరం లేదు. చూడండి లైట్గా వేగాయి పచ్చిమిరకాయలు అన్నీ. తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవట్లేదు, కొంచెమే వేసుకుంటున్నాను, మళ్ళీ స్పైసీ ఉంటాయని. దాంట్లోనే కొంచెం సోయా సాస్ కూడా వేసుకుంటున్నాను. చూడండి కొంచెమే వేసుకున్నాను. లిక్కీ నీకోసం రెడీ చిల్లీ చికెన్. చూడు తిను ఎలా ఉందో. స్పైసీ ఉందా లేదా? బాగుందా? తీసుకొని తిను.